హాయ్ ఫ్రెండ్స్, రీల్స్ థియేటర్కి వెళ్తున్నాం మేము. అటు నుంచి వెళ్ళినాం, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, అందుకే ఇటు నుంచి పోతున్నాం. ఏం జరుగుతుందేమో తెలియదు, మీకు తెలియదు కానీ నేను చెప్తున్నా. అటు నుంచి పోయినాం అని అప్పుడే వీడియో తీద్దామని మర్చిపోయినాం. అక్కడికైనా ఏం బిల్ తీయాలో అది అంతా ఏం తెలియట్లేదు. ప్లాన్ అయితే వేసుకున్నాం ఆడిపోయినాక రీల్స్ తీయాలని. చూద్దాం ఆడిపోయినాక ఏమవుతుందో. పోతున్నాం ఇప్పుడైతే మేము. మా బాబాయ్ డ్రైవింగ్ చేస్తున్నారు. హాయ్ చెప్పు బాబాయ్, నోట చెప్పు. బండి నడపాలా, హాయ్ చెప్పాలా అంటున్నాడు. అందరు ఇట్లనే చూస్తారు బాబాలే ఇట్లా పోగొట్టినందుకు. ఏమని చెప్పరా సార్, సిగ్నల్ పడ్డది గాయస్. మా దరిద్రం ఏంటంటే వెళ్ళిపోదాం అనుకున్న లోపు సిగ్నల్ పడుతుంది ఏడైనా. చూడు క్రికెట్ ఆడుతారు మంచిగా వాళ్ళందరూ. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది, చెత్తలు కూడా అవన్నీ కూడా పెట్టిరు. సిగ్నల్ పడ్డది గాయస్. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేడు లేరా, మన అదృష్టం. ఆడుంటాడు అటు సైడ్ అక్కడ పెద్ద లారీ పోతుంది. మేము ఎక్కడ షూట్ చేస్తాం అది కూడా లొకేషన్ చూపిస్తాం మీకు వీడియోలో. అక్కడ పోయినాక అక్కడ చెట్ల దగ్గర తీస్తాం వీడియో. వీడియో ఎట్లా ఇస్తున్నాడు, ఏం చెప్తున్నా చూస్తున్నాడు అట్లనే. ట్రైన్ వస్తుంది గాయస్, ఎంత పైకి పట్టుకోవాలంటే వీడు గురుగుతున్నాడు. ఏదో ఒకటి మాట్లాడు అది. అరే సిగ్నల్ పో దబ్బున వస్తుంది గాయస్. చెప్పే అందుకే కొనుక్కోవాలి, మా కష్టం చూడండి గాయస్. ఎండ కొడుతుంది, టైం 1:30 అవుతుంది మధ్యాహ్నం. వీడియోస్ చూడడానికి సిగ్నల్ అయిపోయింది, పోతున్నాం గాయస్. ఇంకా హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్తున్నాం. నా సౌండ్ వినిపిస్తుందా? ఇంటికి తిరిగితే ఇక్కడ బయట చాలా సౌండ్ ఉంది. వెళ్ళిపోతున్నాం. ఏంటంటే గాయస్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ అంట ఇప్పటి నుంచి. హాయ్ గైస్ కాదు, ఏ అన్నాను అని చెప్తున్నా వాళ్ళకి. అన్నాను ఫ్రెండ్స్ అని అంట అని చెప్తున్నా. షూట్ కోసం పెట్టుకున్నా గైస్, నాకు సైట్ టైం లేదు. నా నార్మలే కానీ షూట్ కోసం పెట్టుకున్నా నేను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు మీరు? మేము బాగాలేనా అసలు? వచ్చినా మీకు చూడండి, ఇంకా ముందు పోతాం. ముంగట ఇంకా బాగుంటది. వీడిగడ దొరికిందని చెప్పి ఈడీడ చూపిస్తున్నాడు. లోపల ఇంకా చాలా బాగుంటది ఫ్రెండ్స్. పోతున్నాం వీడియోస్ కి. విజయ్ వస్తున్నది ఇటు పట్టుకున్నా. ఇదంతా లొకేషన్ బాగుంటది వీడియోస్ చేయడానికి. పాపం ఎవరో ఇద్దరు లెక్కలు వచ్చి అనుకున్నట్టు. మన షూటింగ్ ఏమమ్మా సేమ్ చేతబడి. అది అల్లరి రాజు వాళ్ళు ఉంటాడు, ఆయన పేరు ఉంటుంది అల్లరి కృష్ణనేమో అంటారు. ఆయన షూటింగ్ అయింది సేమ్ చేతబడి. ఆల్వేస్ ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయి, చూస్తా ఉంటాము అప్పుడప్పుడు. షూటింగ్స్ చూపిస్తా ప్లేస్ షూటింగ్ అక్కడ ఇదే లైన్ లో అవుతుంది అక్కడ సైడ్. చేతబడిలో ఏ మన ప్లేస్ ఇది కాదు. అక్కడ ఎవరో వాలీబాల్ ఆడుతున్నారు గైస్. చిచి ఫ్రెండ్స్, అయితే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. రీల్ తీయడం ఒకటే, ఇంకా వాలీబాల్ ఆడుతున్నారు అక్కడ వాళ్ళు. చిన్న పిల్లలు. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది గైస్. ఇక్కడ డబ్బులు లేవు చేతిలో కొనుక్కోవడానికి. ఏదో మరి చెట్టు అంట గైస్, ఎత్తుకుతున్నారు. నాకు ఏ చెట్లు తెలియదు. ఏదో ఒకే చెట్టు ఇప్పుడు తిప్పుతున్నాడు. తిప్పుతుండే గైస్. ఇదే మా చెట్టు, ఇదంట మరి చెట్టు కాదు మామా గైస్.
ఇదే మరి చెట్టు పెద్ద మర్చెట్టు కనుక ఈయన అంటున్నాడు, ఈయన మా బాబేమో కాదు అంటున్నాడు. ఏం అర్థం అవ్వట్లేదు నాకు, కానీ పోతున్నాం తెలియకుండా తిరుగుతున్నాం. అబ్బా ఏంది దావత్ చేసుకుంటారు రైడా గైస్? దావత్ ఈరోజు ఏం లేదు కానీ చేసుకుంటారు గైస్. ఆడొక్కలు ఈడొక్కలు కూర్చున్నారు అందరు. తింటున్నారు గైస్ వాళ్ళు. ఇక్కడ కూడా ఒకరు మమ్మల్ని చూస్తున్నారు. అక్కడ ఉంటుంది మామ, చూపిస్తా. ఐడెంటిఫై మరి చెప్పు. మనం పోయే రోడ్ సైడ్ అనుకుంటా. ఓ ఇటు వచ్చినామా, నైస్. ఇక్కడ కూడా ఎవరో కూర్చున్నారు, మొత్తం గుంపు గుంపు మంచి లాగిస్తారు గైస్ అందరు. మనం తిండి లేక ఏం లేక చూడ ఇంటలా తిరుగుతున్నాం గైస్ రీల్స్ కోసం. ఇది మా కష్టం గైస్. సారీ ఫ్రెండ్స్. ఓకే గైస్ గైస్ అని వస్తుంది అలవాటు అయిపోయి. నేనే ఆయన కూడా డేట్ ఏదో పెడతా. మరి మొత్తం బాగుంటది కదా, ఇల్లు పాడుపడ్డట్టు ఉంటది. సూపర్ ఉంటుంది నైట్ టైమ్ లో వస్తే. ఇక్కడ ఈ ప్లేస్ లో దెయ్యాలు కూడా కనబడతాయి రిజల్ గా. మీ నమ్మకం తెలియదు. ఈ లొకేషన్ ఒకసారి రండి మీరు. మొత్తం HMT గ్రౌండ్ అని అంటారు. దెయ్యాలు రిజల్ గా కనబడతాయి గైస్ మీకు ఇక్కడ సైడ్ నైట్ పూట అయితే. ఆడ ఈడ ఆడిడ తిప్పుతున్నాడు గైస్ చూడు మమ్మల్ని. ఆ చెట్టు ఈ చెట్టు అనుకుంటా మొత్తం తిరుగుతూనే ఉన్నాం. HMT గ్రౌండ్ చెప్పమ్మడి. HMT గ్రౌండ్ అని చెప్పు. దయ్యాలు కూడా కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ టైమ్ లో. అక్కడ వచ్చేటప్పుడు నా వాయిస్ వినిపించిందో తెలీదు, వెహికల్స్ చాలా ఉండిపోయింది అక్కడ. వచ్చినాం ఇగో మర్రి చెట్టు అంటే హైలైట్ ఉంది ఇక్కడ దెయ్యం లాగా. ఆ పెద్ద మర్రి చెట్టు చూపిస్తున్నా, బ్యాక్ క్యామ్ పెట్టాలా ఫ్రంట్ చూపిస్తున్నా. చూడండి గైస్ ఎట్లుందో. ఇప్పుడు ఈడనే ఈ మర్రి చెట్టు కోసం మేము ఎత్తుకుంటూ అయ్యో ఆడ కుంకుమ పసుపులు అవి కూడా చల్లిరు. ఆ చేతబడి షూటింగ్ అయ్యింది గైస్. అంటే ఇక్కడ చేతబడి షూటింగ్ ఏదో చేసినారంట. చూడండి గైస్ ఎట్లుందో. మొత్తం ఆ పసుపు అదంతా కూడా ఉంటది. వెళ్ళొచ్చలేదో తెలియదు కానీ వెళ్తున్నాను నేనైతే. భయం అవుతుంది నాకు ఇక్కడ వస్తేనే. చూడండి పసుపు ఏదో చేతబడి చేసిరు అంటే ఇక్కడ షూటింగ్ జరిగిందంటే చేతబడిది. ఫుల్ భయంకరంగా ఉంది చెట్టు అయితే. ఇగో మొత్తం అది ఏదో ఉంది చూడు, కుంకుమ పసుపు అదంతా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే చాలా భయం అవుతుంది, వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇదంతా HMT గ్రౌండ్ అనమాట. ఇక్కడ మొన్న ఒక షూటింగ్ అయిందంట అల్లరి నరేష్ది ఈ చెట్టు దగ్గర. ఈ చెట్టు ఇది రియల్ కాదు ఫ్రెండ్స్. కింద ఇది మొత్తం ఇవి రియల్ కాదు. చూపిస్తా ఇవి రియల్ ఎందుకు కాదో. ఇంకోండి పసుపు, ఇగో సీసలు, ఇగో లెమన్, ఈడ ఆడ నిమ్మకాయలు. ఇగో ఈడ నుంచి అంటే ఏదో ఏమొస్తుంది ఈ నుంచి. వాళ్ళు ఏం పెట్టారు నక్క అంట గైస్. దాని ఐస్ రెడ్ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇంకోండి ఇది గడ్డి పెట్టి ఇవన్నీ చూడండి మొత్తం అంతే సెట్ అనమాట. ఇదంతా ఇంత చుట్టుముట్ట సెట్ చేసి అంత. ఈ రియల్ కాదు అసలుకి. ఈ పైన మొత్తం రియల్, ఇది కూడా రియల్ కాదు. చూడండి ఫ్రెండ్స్ అల్లరి నరేష్ది షూటింగ్ అయిందంటే ఇక్కడ. అసలుకి ఇదంతా రియల్ కాదు. నాకే చూస్తుంటే భయం అవుతుంది. ఏమేమో కట్టిరు, పసుపు అవి చల్లిర్రు. ఆడ కూడా బ్లాక్ దార్ కట్టిర్రు, ఈడ కూడా ఒకటి కట్టిర్రు. అంత దీంట్లో నుంచి ఏమొస్తుంది అన్నో మర్చిపోయినా. సారీ నక్క, మర్చిపోతున్నా. నక్క కోసం అంటే దాని ఐస్ రెడ్ ఉంటాయంటే. సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే తెలీదు. ఆ పైన కూడా చూడండి ఫ్రెండ్స్ అంతా ఫేక్ అనమాట అది మొత్తం. అవి పెట్టిరు గడ్డి. ఈడ కూడా సేమ్ అంతా ఫేకే, ఏం రియల్ కాదు. ఈడ జస్ట్ ఈ నుంచి పైకి వరకే రియల్, ఈ కింద మొత్తం ఫేక్. ఎవరు జస్ట్ సినిమా మొన్ననే అయిందంట, నిన్నగాక మొన్ననే అయిందంట షూటింగ్. మేము రాలేకపోయినాం. ఇక పసుపు ఆయన అల్లరి నరేష్ ఇక్కడ మంట. ఈడ కూర్చుంటాడు అల్లరి నరేష్. ఇదే ప్లేస్లో కూర్చుంటాడు బ్లాక్ క్లాత్లో. చాతబడిలాగా చేసినారు మంట. చూడండి మొత్తం ఇదంతా ఫేకే, మొత్తం ఫేకే, మొత్తం ఫేక్. మేము ఇగో ఇడికి రీల్స్ ఇద్దామని వచ్చినాం. మేము ఆడున్నాం రీల్స్ దిద్దాం. వచ్చేసరికి ఇడ అని చెప్తున్నాడు, బ్లూ కలర్ షర్ట్ అయినా చెప్తున్నాడు షూటింగ్ అయ్యింది అల్లరి నరేష్ది అని చెప్తున్నాడు షూటింగ్. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ క్లాత్ కూడా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. చెప్పిన ఇదంతా రియల్ కాదు ఫ్రెండ్స్, రియల్ గా. ఓ ఈడ నుంచి అతక పెట్టిరు.
అగో అవి కనబడుతున్నాయి అతక పెట్టిరు మొత్తం. ఆడ చూపించాము ఫస్ట్ అట్లా వేసాము వాడు పైనుంచి మొత్తం అతక పెట్టిరు. ఇది మాత్రమే రియల్, అన్ని రియల్ కాదు అస్సలకి, మొత్తం అసలు కాదు. ఇప్పుడు మీకు మొత్తం ట్రీ మొత్తం చూపిస్తా. ఇది ట్రీ ఫ్రెండ్స్, ఇదంతా ఈ ట్రీకి ఇట్లా కింది ఇట్లా సినిమాకి అల్లరి నరే సినిమా ఈడ మంట పెట్టిరు, ఆడ లెమన్స్ అంతా ఈడ కూర్చుంటాడు అల్లరి నరేష్. ఇంకో ఏమేమో వేసిర్రు. వెనకాల వాళ్ళంటే నాకు భయం అవుతుంది, నేను పోతలేను అందుకే. ఇగో సీసెప్ ఇంకా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీదు, జస్ట్ షూటింగ్. బ్లడ్ బాబాయ్ బ్లడ్ కూడా ఉందాడా గైస్, కనిపిస్తుందా రక్తం? ఆ గోడ రక్తం కూడా ఉంది రెడ్ది. అమ్మో నాకు భయం అయితే, వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు ఏమేమి చేసిర్రు ఏమో, నేను దగ్గరకు పోలే, నాకు భయం అయింది అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. మొత్తం ఫేక్ ఫ్రెండ్స్, ఫేక్, ఇది మొత్తం ఫేకే. షూటింగ్ కోసం ఇట్లా వేసిర్రు. ఇగో ఈ చెట్టుకి పసుపులు అవి పెట్టిరు. వెనకాల కిట్ సైడ్ నుంచి వచ్చిన అక్కడ కట్టిరేమో అంతే, ఏమేమో రాసుకోరు, మొత్తం ఫేక్. జస్ట్ ముంగట్నే వేసిర్రు చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఏదో కాలబెట్టిరాడ, ఇప్పటికి పొగలు వస్తూనే ఉన్నాయి. అంటే అక్కడ నుంచి ఎంట్రీ అవుతుంది అని ఉంటుంది ఫ్రెండ్స్. ఒకళ్ళు ఎంట్రీ అవుతారు ఇక్కడ చాటబడి చేస్తుంటే, ఆ ఎంట్రీ దగ్గర ఆడ నుంచి ఎంట్రీ అవుతారు, అక్కడ నుంచి ఎంట్రీ అవుతారు. ఎంట్రీ ఇట్లా వస్తుంటే చాతబడి చేస్తాడు. బాయ్. ఇప్పుడు మా బాబాయ్ని పరిచయం చేస్తాం మీ అందరికి. అయ్యప్పు ఇంతసేపు మాట్లాడలేడు మీతోటి ఫ్రెండ్స్. ఈ చెట్టుని చూస్తే నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? అంగోండి సిగ్గుపడుతున్నాడు వాడు. ఆ చెట్టుని చూస్తే ఏమనిపిస్తుంది బాబాయ్? దయ్యాలున్నట్టే ఉంది కదా, చాతబడి జరిగిందంట ఈడ. నిన్న మొన్న షూటింగ్ జరిగిందంట అల్లరి నరేష్ సినిమా. మేము వచ్చేది ఉండే, మీకు తెలియదు అందుకే రాలేం ఫ్రెండ్స్ మేము. బాయ్ ఫ్రెండ్స్, రీల్స్ తీస్తాం ఇంక ఇక్కడ. రీల్స్ చూడండి. బాయ్.